గురుభ్యో నమ. ఈరోజు మనం బుధాష్టమి వ్రతం గురించి తెలుసుకుందామండి. ఇది మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు, జ్యోతిష్యులు మాత్రం చేస్తే మంచిది. ఇది వ్రతం చేస్తే కనుక అంటే ఏనుక్కున్నంత మెమరీ పవర్, స్కిల్స్ ప్లస్ పూర్వజన్మ విశేషాలు ఇవన్నీ స్మృతికి వస్తాయన్నమాట. ఈ వ్రతం చేస్తే కంటిన్యూస్గా 8 వారాలు చేయగలిగితే కనుక చాలా జ్యోతిష్యంలో పాండిత్యం బాగా వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. దాని గురించి తెలుసుకుందాం. బుధాష్టమి హిందూ భక్తులకు శుభకరమైన దినం. ఇది పారంపరిక హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం అష్టమి 8వ రోజు బుధవారం వస్తుంది. బుధాష్టమి శుక్లపక్షము అంటే చంద్రశుద్ధ పక్షము లేదా కృష్ణపక్షము చంద్రబహుళ పక్షము ఏదైనా ఒక నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున భక్తులు పూర్తి భక్తి మరియు నిష్ఠాగరిష్మతో శివుడు మరియు పార్వతీ దేవిని ఆరాధిస్తారు. హిందూ పురాణం ప్రకారం బుధాష్టమి రోజున వ్రతం పాటించే వ్యక్తి మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాడని నమ్మకం. హిందూ భక్తులు తమ జీవితంలో సంపద మరియు శుభాన్ని పొందడానికి దైవిక ఆశీర్వాదాలు కోరుకోవడానికి కూడా బుధాష్టమి వ్రతాన్ని పాటిస్తారు. బుధాష్టమి వ్రతం ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర మరియు ఉత్తర భారతదేశంలో పాటించబడుతుంది. బుధాష్టమి వ్రతం ఎప్పుడంటే ఇప్పుడు జూలై 2 బుధవారం స్టార్ట్ అవుతుంది. అష్టమి తేదీ 11:59 అంటే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యి జూలై 3 తారీఖు 2:07 వరకు ఉందండి మధ్యాహ్నం. బుధాష్టమి వ్రతం రోజున భక్తులు బుధగ్రహాన్ని ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటారు. చాలామంది భక్తులు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. ప్రత్యేక నైవేద్యం తయారు చేసి బుధదేవునికి అర్పిస్తారు. బుధాష్టమి వ్రతం పాటించే వ్యక్తి పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రసాదం తినవచ్చు. భక్తులు బుధదేవుని విగ్రహం లేదా బంగారం, వెండి నాణంపై చెక్కబడిన ఆయన చిత్రాన్ని పూజిస్తారు. పూజా స్థలంలో నీటితో నింపిన కలశం ఉంచి దానిపైన కొబ్బరి బొండం ఉంచబడుతుంది అన్నమాట. అనేక పూజా విధులు నిర్వహించిన తర్వాత భక్తులు బుధదేవుని ప్రేమ మరియు భక్తితో ప్రసన్నం చేయడానికి ప్రార్థిస్తారు. పూజ అనంతరం నైవేద్యం తిని ఇతర భక్తుల మధ్యన పంపిణీ చేస్తారు. బుధాష్టమి వ్రతం సంవత్సరానికి 8 సార్లు నిరంతరంగా చేయాలి. 8 సార్లు అంటే కుదిరితే చేయండి, లేకపోతే కుదిరినప్పుడే చేసుకోండి. అదేంటే బుధవారం రావాలి, అష్టమి రావాలి, ఆ కాంబినేషన్లో రావాలన్నమాట. సంవత్సరం చివరిలో బుధదేవుని చిత్రం ఉన్న బంగారము లేదా వెండి నాణ్యము కానీ ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. బుధాష్టమి వ్రతం పాటించే వ్యక్తి తన పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు నరకానికి వెళ్లకుండా రక్షించబడతాడు. కొన్ని ప్రాంతాలలో బుధాష్టమి రోజున శివుడు మరియు పార్వతీదేవిని కూడా పూజిస్తారు. బుధాష్టమి వ్రతం యొక్క అప్రకటిత మహిమలు బ్రహ్మాండ పురాణం మరియు ఇతర హిందూ మత గ్రంథాల్లో పేర్కొనబడింది. బుధాష్టమి వ్రతం పాటించే వ్యక్తి తన పాపాల నుండి విముక్తి పొందడానికి గట్టి నమ్మకం అన్నమాట. మునుపటి జన్మల పాపాలు కూడా ఈ రోజున శివుడు పార్వతిని ఆరాధించడం వల్ల పరిహరించబడతాయని నమ్మకం. బుధగ్రహ దోషంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా బుధాష్టమి వ్రతాన్ని పాటిస్తారు. ఎందుకంటే ఈ రోజున పూజ మరియు ఉపవాస ఫలితంగా భవిష్యత్తులో బుధగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. భవిష్య పురాణం ప్రకారం బుధాష్టమి వ్రతం మహత్యం. యుధిష్ఠిరుని సంబోధించి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: మహారాజా, ఇప్పుడు నీకు నేను బుధాష్టమి వ్రతాన్ని నేర్పిస్తాను. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు మరణాంతరం నరకాన్ని చూడరు. దీని వెనుకున్న పురాణ కథ ఇది. సత్యయుగంలో మనువుకు ఇలానే కుమారుడు జన్మించాడు. అతను ఒక రాజు. ఎల్లప్పుడూ తన మిత్రులతో శుభాకాంక్షలతో చుట్టుముట్టి ఉండబడేవాడు. ఒకరోజున ఒక జింకను వెంబడిస్తూ అతను హిమాలయ పర్వతానికి సమీపాన వచ్చి ఒక అడవిలో ప్రవేశించాడు. అతడు అక్కడ ప్రవేశించిన వెంటనే స్త్రీగా మారిపోయాడు. ఆ అడవిని శివుడు మరియు పార్వతీదేవులు ప్రత్యేకంగా నిర్దేశించారు. భగవాన్ శివుడు తన
దివ్య సంకల్పం మంత్రశక్తితో ఆ అడవిని కాపాడుతూ ఏ పురుషుడైనా అడవిలోకి ప్రవేశిస్తారో అతను తక్షణమే స్త్రీగా మారిపోవాలని శాపం ఇచ్చాడు. రాజు ఇలా తెలియకుండానే ఆ అడవిలోకి ప్రవేశించాడు. కాబట్టి శివుని సంకల్ప ప్రకారం అతని శరీరం మార్పు చెందింది. తనకు ఏం జరిగిందో అతనికి అర్థమే కాలేదు. అదే సమయంలో చంద్రపుత్రుడు బుధుడు, చంద్రుని కుమారుడు, అతనిని చూశాడు. బుధుడు తన స్త్రీ అయిన ఇలా రూపాన్ని చూసి అందానికి ముగ్ధుడయ్యాడు మరియు అతన్ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారికి పురూరవసుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ పురూరవసుడు ద్వారానే చంద్రవంశంగా కొనసాగింది. బుధుడు చంద్రపుత్రుడు ఇలను వివాహన రోజు అష్టమి తిథి, రాహుగ్రహం ఆధీనం ఉన్న రోజు. అందుకే ఆ రోజును బుధాష్టమిగా పిలుస్తారు. బుధాష్టమి అన్ని అశుభ సమస్యలను నాశనం చేసి శక్తినిస్తుంది. బుధాష్టమి వ్రతం ఫలితం: ఈ వ్రతాన్ని చేసేవారు మరణాంతరం నరక దర్శనం లేదు, బుధగ్రహ దోషాలు పోతాయి, శివుడు మరియు పార్వతీ దేవి కృప కలుగుతుంది, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఇంకొక కథ. మిథిలా నగరంలో నిమి అనే ఒక రాజు ఉండేవాడు. అతని శత్రువులను యుద్ధభూమిలో నాశనం చేసే వీరుడు. అతని భార్య ఉరిల్లా. ఒకరోజు నిమి యుద్ధంలో మరణించాడు. ఉరిల్లా తన రాజ్యాన్ని కోల్పోయి తన కుమార్తెతో అవంతి రాజ్యానికి వెళ్ళింది. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో పనిచేస్తూ గోధుమలు రుబ్బినప్పుడు తన పిల్లలు కొంచెం దొంగిలించేది. కొంతకాలం తర్వాత ఉరిల్లా మరణించింది. ఆమె కుమారుడు పెరిగి మిథిలకు తిరిగి వచ్చి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. ఆమె కుమార్తె శమల అవంతి రాజు ధర్మరాజును వివాహమాడి రాణి అయ్యింది. ఇక్కడ యమధర్మరాజు అనమాట. ఒకరోజు ధర్మరాజు శమలతో నీవు ఏదైనా చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ ఈ 7 గదుల్లో మాత్రం వెళ్ళకూడదని హెచ్చరించాడు. శమల ఒప్పుకున్న ఆమె మనస్సులో ఎప్పుడు సందేహం ఉండేది. ఒకరోజు ఆమె మొదటి గదిలోకి ప్రవేశించింది. అక్కడ తల్లి ఉరిల్లాను కాగే నూనెలో కుండలో కట్టి పెట్టినట్టు శిక్షించినట్టు ఆమె చూసి విచలితురాలైంది. ఇలా ప్రతి గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె తల్లి వివిధ ఘోర శిక్షలు అనుభవిస్తున్నట్టు చూసింది. ఈ భయంకరమైన దృశ్యం చూసి శమల తల్లి ఏ పాపం చేసిందో తెలుసుకోవాలని యమధర్మరాజును ప్రార్థించింది. అతను ఇలా చెప్పాడు: ప్రియతమా, ఈ కారణం చేతనే నేను ఈ గదుల్లోకి వెళ్ళవద్దని హెచ్చరించాను. నీ తల్లి తన పిల్లల కోసం ఒక బ్రాహ్మణు నుండి గోధుమలు దొంగిలించింది. బ్రాహ్మణుని సంపదను తినకూడదు, తాకకూడదు. దొంగిలించడం ఎంతో పాపం. చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతకాలం ఆమె నరకంలో శిక్ష అనుభవిస్తుంది. శమల ఈ పాపం నుండి విముక్తి కోసం మార్గం అడిగింది. అప్పుడు ధర్మరాజు ఆమెకు బుధాష్టమి వ్రతం ఉపదేశించాడు. బుధాష్టమి వ్రత విధానం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పింది. తిథి మరియు రోజు: శుక్లపక్ష అష్టమి బుధవారం నాడు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్రతం చేయాలి. స్నానము, కలశ స్థాపన. ఉపవాసం ఉండి ఉదయాన్నే నదిలో స్నానం చేయాలి. నది నుండి తీసుకువచ్చిన నీటిని కొత్త కలశంలో నింపి దానిలో ఒక చిన్న బంగారం ముక్క వేసి ఆ పైన పచ్చ కొబ్బరికాయ అంటే కొబ్బరి బోండం, ఈ కలశాన్ని పూజా మందిరంలో స్థాపించాలి. నైవేద్యం: ఒక వెదురు పాత్రపై 8 రకాల పదార్థాలు అర్పించాలి. మోదకము, పేనీళ్ళు, నెయ్యితో చేసిన పూరి, గుమ్మడికాయ, తిప్పివాతలు, పూలు మొదలైనవి కలిపి 8 రకాల పదార్థాలు అర్పించాలి. ఇవి బుధదేవునకు నైవేద్యంగా సమర్పించాలి. పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని తినాలి. ఆ రోజు ప్రసాదం తప్ప ఏమీ తినకూడదు. బుధమూర్తి పూజ: 8 రతి బంగారంతో లేదా రాగితో చేసిన బంగార పూతతో బుధం గ్రహమూర్తిని తయారు చేయాలి. దీనిని పంచోపచార పూజ: గంధము, పుష్పాలు, నైవేద్యము, దీపం, పీతాంబరంతో ఆరాధించాలి. మంత్రమైన హోమం: భవిష్యత్ పురాణాలు ఇచ్చిన మంత్రాలతో హోమం చేయాలి. దానము: 8 సార్లు వ్రతం పూర్తి చేసిన వారికి బుధమూర్తిని మరియు కొంత ఆహారాన్ని ఒక బ్రాహ్మణ జ్యోతిష్యునికి, అంటే బుధవారం పూజలు చేసేవాడికి దానం చేయాలి. ఆ దానం సమయంలో ఈ మంత్రం చదవాలి. కింద చదివిన మంత్రం చదవండి.
పూజ తర్వాత కలశంలో ఉంచిన బంగారు ఉంగరాన్ని ధరించాలి. ఇది మంత్రశక్తితో నిండి ఉంటుంది. ప్రతి బుధవారం ఈ మంత్రాలను జపించాలి. తర్వాత బుధాష్టమి వ్రత ఫలితాలు. 7 జన్మల వరకు జాతి స్మరణ అంటే మునుపటి జన్మలు గుర్తుండడం, సంపద, సంతానం, దీర్ఘాయుష్షు, మోక్షం వంటి ఆశీర్వాదాలు, బ్రహ్మహత్య, గోహత్య వంటి మహాపాపాలు నశించడం, చివరి క్షణంలో శ్రీ నారాయణ స్మరణతో శుభస్థానంలో అంటే తీర్థయాత్రలో దేహత్యాగం, ప్రళయం వరకు స్వర్గంలో నివాసం. ఈ వ్రతం జ్ఞానము, స్మరణశక్తి మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది అత్యంత పుణ్యప్రదమైన వ్రతాల్లో ఒకటి. జ్యోతిషం ప్రకారం బుధగ్రహ ప్రభావం లింగ మార్పులు, హార్మోనల్ చేంజెస్ మార్పులు అనమాట. జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధగ్రహము 7వ ఇంటితో వివాహ భావంతో సంబంధం కలిగి ఉంటే కనుక, లేదా వివాహ సంబంధ గ్రహాలతో జోడింపబడితే కనుక శారీరక లింగ మార్పులు లేదా హార్మోనల్ మార్పులు సంభవించవచ్చు. ఇది లింగ మార్పులు లేదా తాత్కాలికమైనది, శాశ్వతమైనది. స్వలింగ సంపర్క ప్రవృత్తి లేదా లింగ గుర్తింపులను గందరగోళాలను సూచిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు తాత్కాలిక లింగ మార్పు. అర్జునుడు ఇంద్రుని గురుని కుమారుడు కాబట్టి అతనికి లగ్నంపై గురు ప్రభావం ఉంది. ధను లేదా మీన లగ్నం. 7వ ఇంటి అధిపతి బుధుడు అయితే కనుక అయిన దానివల్ల అతని శరీరంపై తాత్కాలిక లింగ మార్పు ప్రేరేపించబడింది. వనవాసం చివరిలో అర్జునుడు ఒక స్త్రీగా మారి అంటే బృహన్నర అవతారంలో తన గుర్తింపును దాచుకున్నాడు. ఇది బుధగ్రహ ప్రభావం వల్ల సంభవించిన శారీరక మానసిక మార్పు. రామకృష్ణ పరమహంస తనను తాను రాధాదేవిగా భావించుకున్నాడు. రామకృష్ణ పరమహంస కుంభలగ్నంలో జన్మించారు. లగ్నంలో బుధుడు, సూర్యుడు, చంద్రుడు ఉండడం వల్ల 7వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు 5వ ఇంటి అంటే మంత్రభక్తి అధిపతి కూడా, మంత్రం భక్తి అధిపతి కూడా కాబట్టి అతడు శ్రీకృష్ణునిపై అత్యంత శక్తివంతమైన మంత్ర సాధన చేశాడు. ఫలితంగా అతని శరీరం మార్పు చెందింది. తాను రాధ అనే భావంలో కలిగిపోయాడు అనమాట. కొన్ని ఆధారాల ప్రకారం అతనికి ఋతుస్రావం అయ్యే వంటి శారీరక మార్పులు కూడా సంభవించాయి. జ్యోతిష విశ్లేషణ. బుధుడు 7వ ఇంటితో అంటే వివాహము, భాగస్వామ్యం వంటి సంబంధం కలిగి ఉంటే అది లింగ గుర్తింపు గందరగోళాన్ని సూచిస్తుంది. బుధుడు మరియు చంద్రుడు, శుక్రుడు, రాహు కలిసినప్పుడు అది లైంగిక ద్వంద్వత్వం అంటే ఎల్జిబిటి మరి అటువంటి ప్రవృత్తులు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి అది మీరు అంటే ఎల్జిబిటిక్యూ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి దానికి దారితీస్తుంది. సో బుధుడు 5వ ఇంట్లో ఉంటే మంత్రభావం ఉంటే కనుక అతీంద్రియ అనుభవాల ద్వారా శరీరం, మనసులో మార్పులు తెస్తుంది. రామకృష్ణ పరమహంస వల్ల. ముగింపు. బుధగ్రహం మనసు, శరీరం మరియు లింగ గుర్తింపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఇది తాత్కాలిక లేదా శాశ్వతమైన మార్పును కలిగిస్తుంది. జ్యోతిషంలో ఈ స్థానంలో ఉన్నవారు తమ లింగ స్వభావం లేదా శారీరక ప్రతిస్పందన గురించి అస్పష్టతను అనుభవించవచ్చు. గమనిక, ఇది కేవలం జ్యోతిష విశ్లేషణ మాత్రమే. ఆధునిక విజ్ఞానం ప్రకారం లింగ గుర్తింపు మరియు స్వలింగ సంపర్క ప్రవృత్తులు జీవశాస్త్ర, మానసిక, సామాజిక అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి. ధన్యవాదాలు.